నిజానికి నాకిప్పటికి పాకిస్తాన్‌ని చూస్తే చాలా బాధనిపిస్తదండి. ఎందుకంటే, అరే! వీళ్ళకి మంచికి, చెడుకి తేడా తెలియట్లేదే. వీళ్ళొక రకంగా ఒక రకమైనటువంటి మాయలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళదసలు సరైన జీవన విధానం కాదు. వీళ్ళని అప్పట్లో అరబ్బులు వచ్చి వీళ్ళని ఈ మచ్చిక చేసుకోకపోయినట్లయితే, వీళ్ళు కూడా ఈరోజు మనతో పాటు ఎంతో సుఖంగా, ఎంతో స్వేచ్ఛగా జీవించేవాళ్ళే. ఈరోజు కూడా మనది అఖండ భారత్‌గా ఉండేదే అని వాళ్ళని చూసి నాకు ఎంతో బాధనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం మామూలుగా లేవు. అది అరబ్బులు వేసినటువంటి విష బీజాలతోనే వాళ్ళు ఉన్నారు తప్ప, ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరిచి, అరే! ఇది సరైన జీవన విధానం కాదు. మన పెద్దలు, మన పూర్వీకులు ఎప్పుడో వాళ్ళకి వీళ్ళు వశమైపోయారు కానీ, ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్‌ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రావట్లేదండి. అసలు అది చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు చూసినా మన దేశం మీదకి మనల్ని ఎలా తొక్కివేయాలి, మనల్ని ఎలా మతాన్ని మార్చాలి అన్నదే వాళ్ళు చూస్తున్నారు తప్ప, ఒక్కసారి వాళ్ళ దేశం గురించి అరే! ఎప్పుడో ఏదో జరిగిపోయింది. జరిగిపోయిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికన్నా సరే మనం మన బ్రతుకులేవో మనం బ్రతుకుదాం. కనీసం మన పక్క దేశాన్ని కెలక్కుండా మన దేశంలో ఎటువంటి అసలు ఇదుందో, మన దేశ అభివృద్ధి ఎంత తక్కువగా ఉందో, వీటి మీద మనం ఆలోచన చేద్దాం అనేటటువంటి కనీసం ఆలోచన జ్ఞానం లేదు అంటే, అసలు అది అమాయకత్వం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా?